నాగ చైతన్య నటిస్తున్న కొత్త చిత్రం వృషకర్మ. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ లాంచ్ వేడుకను నిర్వహించారు. అందరికి నమస్కారం. ఎలా ఉందండి మీరే చెప్పాలి. దీని వెనక చాలా ఉంది శ్రమ. అంటే ఇది మీరు మాట్లాడితే బాగుంటుందనేది ఉంది నా ఒపీనియన్. మీరు మాట్లాడతారు తప్పకుండా. అంటే మనందరికీ వన్స్ అగైన్ మనందరూ తెలుగు వాళ్ళని మనందరూ గర్వపడేటట్టుగా తీశారు సినిమా. అంటే తెలుగుతనాన్ని తీసుకెళ్ళి ఒక హాలీవుడ్ స్థాయిలో చెప్పాలనేదే నిర్మాత అవ్వచ్చు, మా డైరెక్టర్ అవ్వచ్చు, హీరో గారు అవ్వచ్చు, ఆల్ టెక్నీషియన్స్. దీని మించి నేను ఎక్కువ చెప్పలేను. ఇలాంటి మూవీలో పనిచేసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీది, మనది, మన అందరిది. దీన్ని మీరే తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. విరూపాక్ష మూవీ ఒక ప్రొడక్షన్ డిజైనర్గా నాకు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. దాంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సేమ్ టైం ఇది ఒక 1.5 year నుంచి జరుగుతున్న ట్రావెల్. ఇది కార్తీక్ గారు 1.5 year క్రితం ఈ స్క్రిప్ట్ చెప్పారు. అంటే విరూపాక్ష తర్వాత రాబోయే సినిమా ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుందని నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ 1.5 year క్రితం చెప్పిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్క్రిప్ట్ని అంటే కార్తీక్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోరీ నేరేషన్ ఉంటుందండి. నాకు ఈ మూవీకి ఒక 50 times నేరేషన్ ఇచ్చి అన్నమాట. దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. ఎప్పుడు చెప్పినా సరే దాన్ని ఒక ఫ్రెష్గాను, చాలా ఎగ్జైట్మెంట్గాను, చాలా థ్రిల్లింగ్గాను ఉండేదండి. ఇదంతా కూడా మాకు ఆడియన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో రెస్పెక్ట్తో వర్క్ చేయడం జరిగింది. అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రీచ్ అవ్వడం కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడే స్క్రిప్ట్ అండి. ఫస్ట్ ఆ స్క్రిప్ట్కి ఏం చేయాలో అంతా వర్క్ చేయడం జరిగింది. అంటే టీం అంతా కూడా एक्चुअली मैं बहुत ही खुश हूँ और बहुत ही हम्बल्ड हूँ क्योंकि टू बी अप इस पिक्चर का पार्ट होने में. एंड मैं बहुत ही मैम हिंदी में ही ट्राई कर रहा हूँ. रुक जाओ, आप आगे बोल दो इधर. कर रहा हूँ मैम, कर रहा हूँ. एक मिनट. तो सबसे पहले आई वांट टू थैंक मैं कार्तिक सर को धन्यवाद कहना चाहूँगा और शेर सर को धन्यवाद कहना चाहूँगा और इस आवाम को धन्यवाद कहना चाहूँगा और मैम आपको भी एक धन्यवाद कहना चाहूँगा ये हिंदी प्रमोट करने के लिए. जय हिंदी. सबको धन्यवाद कहना चाहूँगा. और उसके बाद मेरा परफॉर्मेंस जो कहेगा आप सबसे, मैं आशा करता हूँ कि आप सबको मेरा परफॉर्मेंस पसंद आए. और थैंक यू सो मच सर. थैंक यू सो मच टू द कार्तिक दांडू. आई थिंक ही इज़ द मैजिशियन. ये है वो जादूगर जिन्होंने इस फिल्म को इतना कमाल बनाया है. तो बस थैंक यू मैम. धन्यवाद मैम. ఫస్ట్ టైం నేను చూశాను టీజర్ని. చూసి మూవీ ఇలాగ వచ్చితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ కార్తిక్ దండు యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ దిస్ జానర్ అని చెప్పాను. ఐ విష్ ఇట్ విల్ బికమ్ ట్రూ వన్స్ ద మూవీ ఇస్ రిలీజ్ బికాస్ హీ ఈస్ ద గై. ఓన్లీ హీ క్యాన్ థింక్ లైక్ దట్. హీ క్యాన్ బి సో బ్రూటల్ in killing people. So I'm so happy again. And Chaitanya garu, I'm so happy to work with you. It's been a long time I've been expecting to work with you, and today with a beautiful movie, and I mean horrorically beautiful movie it has come with action packed. So I'm so much happy. And Sparsh, I'm 100% sure people are going to speak about you a lot after the movie release. I was awestruck when I watched it, and everybody's craft is so nice. And I told it's up to me now. I have to match their work. Our level of work chesaru andaru all the crafts I've done. So I'm looking forward, and thank you. God bless Vrishakarma. Thank you so much. I wish all the best to the whole team. ఒక విజన్తో కార్తిక్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్తో సుకుమార్ గారు అండ్ వెరీ హార్డ్ వర్కింగ్తో హీరో. వీఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ ఫిలిం. థ్యాంక్స్. ఇలాంటి సినిమా తీయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపి గారు, సుకుమార్ గారు ఇద్దరు కూడా దే నో ద బడ్జెట్, ఎవ్రీథింగ్, అండ్ దే సెడ్ లెట్స్ గో అహెడ్ బికాజ్ కంటెంట్ కోసం పెట్టొచ్చు,
బడ్జెట్ లిమిట్ దాటినా పర్లేదు, బట్ లెట్స్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ చైతు గారు వచ్చారు ఇంటు ద ప్రాజెక్ట్. ఒకటండి, అంటే ఏ డైరెక్టర్ కన్నా ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే బీయింగ్ అంబిషియస్. వాళ్ళు వర్క్ చేసే హీరోలకి కెరియర్ బెస్ట్ ఫిలిం వాళ్ళే ఇవ్వాలని. సార్ నేనే ఇస్తున్నాను. కమింగ్ టు మూవీ అండి, ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూసారు, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అంటే ఇందులో మేము పరిచయం చేసిన ఆ కంటెంట్ కానీ ఆ వరల్డ్ కానీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంకా టీజర్లోని ట్రైలర్లోని ఇంకా అద్భుతంగా చూపించబోతున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్సలెన్సీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ అంత బాగా వచ్చింది టీజరు. అండ్ ఐ హోప్ వన్స్ పబ్లిక్లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ యాక్టర్స్ లైక్ జయరామ్ గారు, మీనాక్షి గారు, సత్య, అందరూ బాగా చేశారండి. యూ విల్ ఫీల్, అంటే ఎవరిని మీరు జయరామ్ గారిని జయరామ్లా చూడలేరు, సత్యాన్ని సత్యాలా చూడలేరు. యూ విల్ సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు సీ అ న్యూ చైతు ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ట్రైలర్ తర్వాత, సినిమా తర్వాత మీరు నాకు చెప్పాలి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, చైతుని ఎలా చూపించానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది నాకు. వృషకర్మ గ్లిమ్స్ లాంచ్ చేసాము. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్తిక్ అన్నట్టు ఇది నా కెరియర్లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక యాక్టర్గా ఒక కోరిక అలా ఉండిపోయింది. ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని. అండ్ వృషకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండేల్ రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసింది ఇలా వృషకర్మ అనే సినిమా కార్తిక్ రాస్తున్నాడని. నేను బాపీని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. దే సెట్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ. అండ్ కొన్ని రోజుల తర్వాత దే కేమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తిక్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్. ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తిక్? దిస్ ఇస్ సచ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్. ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. అండ్ ప్రతి షెడ్యూల్ ముందు ఇక్కడ ఉన్న టీం నాకు ఆ ఆన్సర్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. మామూలుగా కొన్నిసార్లు ఇది అవ్వదు, మనం చేయలేము, వేరే ఏదైనా రూట్ ఆలోచిస్తూ వెళ్తాము. బట్ ఈ టీం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కార్తిక్కి ఏదైతే కావాలనుకున్నాడో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి. ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచే. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇచ్చాడు. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో, కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. ఐ ప్రామిస్ యూ దట్.